ఈ హ్యాండ్ కటింగ్ చేసుకోవడానికి నార్మల్ హ్యాండ్ ఏ విధంగా అయితే కటింగ్ చేస్తామో ఫస్ట్ అలానే మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైను, అలానే ఖర్చు కోసం ఇంకొక లైను డ్రా చేసుకొని హ్యాండ్ పొడవు అయితే మార్కింగ్ చేసుకోండి. అలానే ఖర్చు కోసం ఇంకొక 1/2 ఇంచ్ మార్కింగ్ పెట్టుకోండి. ఇక్కడ నుంచి లోపలికి 1.5 ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ చేసుకోండి. టోటల్ హ్యాండ్ లూజ్ 9.5 ఇంచెస్. దీన్ని సగం చేసుకొని హ్యాండ్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను. మీ బ్లౌజ్ హ్యాండ్ లూజ్ ఎంత ఉంటే అంత మార్కింగ్ చేసుకోండి. అలానే ఎక్స్ట్రా ఖర్చు కూడా 2.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాను. మీకు ఎంత వీలైతే అంత ఖర్చు తీసుకోండి. హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచెస్ తీసుకోండి. ఇక్కడ ఇలా 3.5 ఇంచెస్కి డౌన్కి మార్కింగ్ చేసుకొని ఇది మీ బ్లౌజ్ని బట్టి మార్కింగ్ చేసుకోండి. నేనైతే బ్యాక్ పార్ట్ యొక్క చంకరౌండ్ని కొలుచుకొని దాంట్లో -1 ఇంచ్ చేసి వచ్చిన దాన్ని ఇలా తీసుకొని ఇక్కడైతే నేను మార్కింగ్ చేసుకుంటాను ఈ విధంగా. ఒకవేళ మీకు హ్యాండ్ కటింగ్ కావాలంటే నా ముందు వీడియోస్లో బ్లౌజ్ కటింగ్ వీడియోస్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి ఇక్కడ ఎలా మార్కింగ్ చేశాను అంది. ఇప్పుడు ఈ రెండు కూడా ఇలా కలిపేయండి. నేను చెప్పింది ఒకవేళ మీకు అర్థం కాకపోతే వీడియోలో నేను ఎలా చేస్తున్నానో అలా చేయండి, సరిపోద్ది. ఇలా టేప్తో కొలుచుకొని సగానికి ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఇలా ఇక్కడ ఖర్చు లైన్స్ రెండు కూడా కలిపేయండి ఈ విధంగా. ఇటువైపు కూడా ఇలా కలిపేశాక హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసేయడమే. ఇలా ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇలా కొంచెం కొంచెంగా డౌన్ చేస్తూ ఇలా హ్యాండ్ షేప్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి పైకి 3 ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఈ విధంగా 3 ఇంచెస్ పైకి ఒక మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ చూపించాను కదా, ఇక్కడికి ఇలా స్లోగా కలిపేయండి, షేప్ ఇచ్చుకోండి. ఇది మనకి పైన లెగుస్తుంది కదా బుట్టలాగా, దానికోసం అని చెప్పి ఇలా ఫస్ట్ చిన్న మార్కింగ్స్ పెట్టుకొని ఆ తర్వాత కొంచెం బాగా మార్కింగ్ అనేది చేసుకోండి. తర్వాత ఇలా చూసారు కదా, షేప్ వచ్చేసింది మనకి నీట్గా. ఇలా అంటే మనం నార్మల్ హ్యాండ్ ఎలా అయితే మార్కింగ్ చేస్తామో అలా చేసేసి 3 ఇంచెస్ పైకి తీసుకొని మళ్ళీ షేప్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు నార్మల్ హ్యాండ్ లెంత్కి ఒక లైన్ డ్రా చేసుకోండి ఈ విధంగా. అంటే మనం బుట్ట అనేది ఇక్కడ ప్లస్ పాయింట్ వచ్చింది చూసారు, ప్లస్ గుర్తు. ఇప్పుడు పైన పెట్టిన 3 ఇంచెస్ది అలానే మనం ఇప్పుడు డ్రా చేసిన లైన్కి మధ్యలో ఇక్కడ చూసారు కదా, అక్కడి నుంచి బుట్ట అనేది స్టార్ట్ అవుతుంది, అందుకోసం అక్కడ మార్కింగ్ పెట్టుకోమన్నాను అలా లైను. సో ఇప్పుడు ఇలా వచ్చింది కదా, ఇక్కడి నుంచి లోనికి 2.5 ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టుకోండి ఇలా. అలానే ఖర్చు కోసం ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టుకోండి మన వైపుకే. ఇలా నేను వీడియోలో పెట్టినట్టుగా పట్టండి, మీకు అర్థం కాకపోతే నేను చెప్పింది ఇలా. ఇప్పుడు హ్యాండ్ కింద నుంచి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇక్కడ ఖర్చు అనేది విడిచిపెట్టేసి 1/2 ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసి అక్కడి నుంచి 3 ఇంచెస్ పైకి ఒక మార్కింగ్ పెట్టుకోండి. అక్కడ కూడా ఖర్చు కోసం ఇంకొక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ పెట్టుకోండి ఇలా. కింద ఖర్చు అనేది విడిచిపెట్టేసి 3 ఇంచెస్ పైకి మార్కింగ్ పెట్టుకొని అలానే దానికి కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ ఖర్చు ఎందుకంటే మనం ఇక్కడ శారీలో పీసు స్టిచ్ చేస్తాం కదా, అప్పుడు కుట్లోకి వెళ్ళిపోద్ది కదా, దానికోసమని ఖర్చు ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడ. ఇలా సింపుల్గా మార్కింగ్ చేశాక కట్ చేసి తీసేయడమే. ఇప్పుడు నేను మీకు చూపించడం కోసమని వేస్ట్ పీస్ పైన కటింగ్ అనేది చేస్తున్నాను. ఇది ఎటువంటి శారీలోది అయితే కాదు, హ్యాండ్ అనేది నార్మల్గా కటింగ్ చేస్తున్నాను, అందుకని చెప్పి ఒక హ్యాండే కట్ చేస్తున్నాను నేను, 2 హ్యాండ్స్ అయితే కటింగ్ చేయట్లేదు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, చెప్తాను, ఓకేనా. ఇలా మొత్తం కూడా కట్ చేసి తీసేయండి. ఇలా పూర్తిగా నార్మల్ హ్యాండ్ ఏ విధంగా అయితే కట్ చేస్తామో అలానే కటింగ్ చేసి తీసేసుకోవాలి. ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం తీసుకున్న లైన్ కూడా కటింగ్ చేసేయాలి. ఇలా కటింగ్ చేశాక ఈ ఎక్స్ట్రా ఉన్న దాన్ని కూడా కట్ చేసి తీసేయండి.
ఇప్పుడు లోన షేప్ ఇచ్చాం కదా, ఇక్కడ చిన్న కట్టించుకోండి, ఖర్చు లైన్ డ్రా చేసిన దగ్గర ఇక్కడ. అలానే ఇప్పుడు ఈ పైన కూడా చిన్న కట్టించుకోండి, మిడిల్కి అని తెలియడానికి స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది స్టిచ్ చేయడానికి. ఇలాంటి కట్స్ అనేవి ఇచ్చుకున్నామంటే. అలానే ఇక్కడ చెప్పాను కదా ఇందాక ప్లస్లా వచ్చిందని చెప్పి, అక్కడ చిన్న కట్టించుకోండి. ఇది ఎందుకంటే మనం పఫ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, కుర్చీలు పెట్టడం అనేది, అందుకోసం అని చెప్పి. ఇప్పుడు ఫస్ట్ లైన్ ఉంది కదా, ఈ ఖర్చు అనేది విడిచిపెట్టేయండి. ఫస్ట్ లైన్ దగ్గర నుంచి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఫస్ట్ అంటే కింద నుంచి కాదు, ఇప్పుడు పైనుంచి ఇక్కడ నేను కట్ చేస్తున్నాను కదా, ఇక్కడ నుంచి ఇలా 1/2 ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసి ఈ పీస్ని ఇలా కట్ చేసి తీసేయండి. అంటే ఇప్పుడు ఈ కింద వైపుకు ఉన్నది బ్లౌజ్ పీసు, ఇప్పుడు కట్ చేసి తీసాం ఒక పీసు, అదేమో శారీలో పీసు. ఇది మనకి యూజ్ అవ్వదు, దీన్ని బేస్ చేసి మనం శారీలో పీస్ అనేది తీసుకోవాలి. మనకి ఏ కలర్ వేసుకోవాలనుకుంటున్నామో అది మనం కట్ చేసి తీసుకోవాలి. ఇది కింది వైపుకి వస్తుంది, అంటే ఇప్పుడు కింది వైపున ఉన్నది బ్లౌజ్ పీస్ కట్ చేసుకోవాలి. ఈ పైన వేరే పీస్ వచ్చేసి శారీలో పీస్ కట్ చేసుకోవాలి. ఇలా చూసారు కదా, ఈ విధంగా. ఇప్పుడు ఇది ఫోల్డింగ్ ఉన్న సైడే పెట్టుకోండి ఇలా, అంటే శారీలో పీస్ కట్ చేస్తాం కదా, అక్కడ ఇలా పెట్టుకొని చుట్టూ అది ఎలా ఉందో అలానే యాజ్ ఇట్ ఈజ్ మార్కింగ్ పెట్టేయండి. పూర్తిగా అది ఎలా ఉంటే అలా మార్కింగ్ పెట్టేయండి. ఇలా చుట్టూ పెట్టుకొని ఇక్కడ చిన్న కట్టించాం కదా, అక్కడ కూడా చిన్న మార్కింగ్ పెట్టుకోండి. ఇప్పుడు కింది వైపున 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోండి. పై వైపున 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేయండి, అంటే పఫ్ కదా, కొంచెం పైకి లెగిసేటట్టు రావడం కోసం ఖర్చు కొంచెం 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే తీసుకున్నాం కిందకంటే పైన. ఇలా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసేయండి. ఖర్చులు అనేవి కంపల్సరీగా తీసుకోవాలి, ఇవి తీసుకోకుండా ఫస్ట్ ఉన్నట్టు కట్ చేసేస్తే క్లాత్ తగ్గిపోయి పఫ్ అనేది ఎక్కువగా పైకి రాదు, అంత పర్ఫెక్ట్గా ఉండదు డిజైన్ అనేది. ఇలా ఇప్పుడు కట్ చేసి తీసేయడం ఈ పీస్ని. చూసారు కదా, ఇలా. ఇప్పుడు ఇక్కడ చిన్న కట్ ఇచ్చేసుకోండి, ఇందాక మనము ఫస్ట్ దానికి ఇచ్చాం కదా అక్కడ, అలా ఇక్కడ మీదన అలానే ఇక్కడ చిన్న మార్కింగ్ పెట్టాం కూడా, ఇక్కడ కూడా కట్ అనేది ఇచ్చేయండి. ఇలా అంతే అండి కటింగు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడిగితే నేను చెప్తాను, ఓకేనా. ఇలా ఎప్పుడైనా సరే ఈ డిజైన్ వేసేటప్పుడు 2 డిఫరెంట్ కలర్స్ అయితే మనకి లుక్ అనేది బాగా వస్తుంది.